బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరవేయడం ఖాయమని టీడీపీ అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మ ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో వైసీపీ అవినీతి, అరాచకాలు తమ విజయ అవకాశాలకు అనుకూలంగా ఉందన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం పూర్తిగా వెనుకబడిపోయిందని ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటున్న వేగేసిన నరేంద్ర వర్మతో మా ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల సమయం దగ్గర పడ్డే కొద్దీ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని స్పీడ్ పెంచే ప్రధానంగా బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నరేంద్ర వర్మ నియోజకవర్గం మొత్తం తిరుగుతూ ఇటు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని ప్రజలకు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. మనతో పాటు బాపట్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నరేంద్ర వర్మ గారు ఉన్నారు. ఎన్నికలు ఇంకా కొద్ది రోజుల సమయం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కూటమి బలం ఎంతవరకు బాపట్ల నియోజకవర్గం ఉంది, ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది? కూటమి చాలా బలంగా ఉందండి. ఎంత బలంగా ఉందంటే బాపట్ల నియోజకవర్గంలో మునుపెన్నుడు లేనంత బలంగా ఈసారి ఉన్నారు. 60 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా, వాళ్ళ చిన్నపిల్లల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు, 40 ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళు, 35 ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళు ఎంతోమంది స్వచ్ఛందంగా వచ్చి కనీసం మేము ప్రయత్నం కూడా చేయకుండా వచ్చి పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఎందుకు జాయిన్ అవుతున్నారంటే ఇప్పుడు అవసరం, మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం. మీ పద్ధతి మాకు నచ్చింది, బాపట్లలో మీరంతా బాగా చేస్తున్నారు, మంచి వ్యక్తి అని అందరూ చెబుతున్నారు. మేము మిమ్మల్ని ఇద్దరం బట్టి పార్టీలో మారుతామండి, మా పిల్లల కోసమైనా రేపు మేము మారాల్సిన అవసరం వచ్చింది. ఇంతకుముందు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, తర్వాత వైసీపీలో వచ్చాం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే మేము తెలుగుదేశంలోకి వచ్చి ఉంటే బాగుండేది, కానీ ఈరోజు వస్తున్నందుకు బాధపడుతున్నామని కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మార్పు వస్తే ప్రజలు ఎలా ఉంటుందా అన్నట్లు అంత సంతోషంగా ఉంది. వీళ్ళు కూడా ఎప్పుడు వైసీపీ స్ట్రాంగ్ వైసీపీ పీపుల్స్. ఈరోజు గ్రామం డెవలప్ చేసుకోవాలి, మాకు గ్రామం ముఖ్యం. అలాగే సమస్యల మీద పోరాడే వ్యక్తులు మీరు, నిజాయితీగా చేసే వ్యక్తులు మీరు ఉన్నారు. మేము తప్పనిసరిగా వైసీపీ నుంచి తెలుగుదేశం వస్తామని ఇప్పుడు పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఎన్డీఏకి సంబంధించి కొద్ది రోజుల క్రితమే మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజల నుంచి రియాక్షన్ ఏ విధంగా కనబడుతుంది? మేనిఫెస్టో గురించి చెప్పాలంటే మేనిఫెస్టో అద్భుతం. వైసీపీ మేనిఫెస్టో, తెలుగుదేశం మేనిఫెస్టో కంపారిజన్ చేస్తే వైసీపీ మేనిఫెస్టో అసలేమి లేదండి. కానీ ఒక అద్భుతమైన పథకాలు, ప్రగతి పదంలో రాష్ట్రాన్ని నడిపించే పథకాలు, అలాగే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అన్నీ ఒక సమతూకంతో మేనిఫెస్టో తయారు చేశారు. మాకు నిజంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో మా తెలుగుదేశం పార్టీకి ఒక భగవద్గీత లాగా, ఒక బైబిల్ లాగా, ఒక ఖురాన్ లాగా అనిపిస్తూ ఉంది నాకైతే. అన్ని రకాల శ్రేణులు, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా వైసీపీ పార్టీ ట్రేడు, తెలుగుదేశం ట్రేడ్ ఉన్న కులాలు కూడా ట్రేడును మార్చి, ఆ మార్కును మార్చి తెలుగుదేశం పార్టీలో ఈరోజు జాయిన్ అవుతున్నారు. ఎంతోమంది ముస్లిమ్స్ వద్దంటే జాయిన్ అవుతున్నారు, మరెంతోమంది ముస్లిం సహోదరులు జాయిన్ అవుతున్నారు. మైనార్టీ సంబంధించిన ఎన్నో గ్రూపులు జాయిన్ అవుతున్నాయి. అలాగే బీసీల్లో రెల్లి, చిన్న చిన్న కులాలు, మంగళి, రెల్లి అందరూ జాయిన్ అవుతున్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం అయితే చెప్పక్కర్లా. నిజంగా చెప్పాలంటే ఎస్సీ ఎస్టీలు మాత్రమే వైసీపీ ప్రభుత్వంలో బాగా నష్టపోయింది. దళితులకి 28 రకాల స్కీములు ఎత్తివేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం మాత్రమే అని నేనైతే నొక్కి ఒక్కాడిస్తున్నాను. అంటే వైసీపీ గదేళ్ల పాలనకు సంబంధించి సంక్షేమం పేరుతోనే ప్రజల్లోకి వెళ్తుంది, ఎన్నికలకు సంబంధించిన ఓట్లు అడుగుతుంది. అలాంటి ఎఫెక్ట్ మీ బాపట్ల నియోజకవర్గంలో లేదంటారా? సంక్షేమం పేరుతో వెళ్ళినా కూడా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసి సంక్షేమం ఇస్తున్నారు. అభివృద్ధి అనేది లేకపోతే, సంక్షేమంతోనే ప్రజలు అచ్చంగా బతికితే, ఏదో ఒకరోజు బ్రేక్ అయితే మనందరం బిచ్చగాళ్ళలాగా రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి. వీళ్ళు ఎప్పుడు తీసుకునే గుణాన్ని నుంచి ఇచ్చేటట్టుగా మారాలి. వీళ్ళందరూ ఎప్పుడు ప్రభుత్వం నుంచి తీసుకోవటం కాదండి, వాళ్ళ తిరిగి సమాజానికి ఇచ్చే పరిస్థితిలో ఇలా ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండాలి. అంటే ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, సాఫ్ట్వేర్ నిపుణులు, వృత్తి నిపుణులు, నైపుణ్యతను పెంచి వీళ్ళందరినీ ఎంతోమంది పేదల్ని మంచి రిచ్ పీపుల్గా తయారు చేయాలి రాబోయే. అలా లాంగ్ వ్యూస్, అలాగే ఎక్కువ ముందు చూపు, నిజాయితీ, కష్టపడటం, ఎలా మన రాష్ట్రాన్ని ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్
స్టేట్గా చెయ్యాలి అని చంద్రబాబు నాయుడు గారు ఈ చివరి వయసులో ఆరాట పడుతున్నారు. నాకు అనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు వయసు ఏదన్నా 20 ఏళ్ళు తగ్గిపోతే బాగుండు, భగవంతుడు అటువంటి వరం ఇస్తే బాగుండు ఆయనకని. నిండు 100 ఏళ్ళు ఆయన ఉండాలి. ఇంకా రాబోయే 10 ఏళ్ళు కూడా, ఈ 5 ఏళ్ళు కాకుండా నెక్స్ట్ 10 ఇయర్స్ కూడా సీఎంగా ఉంటే అది చాలా అదృష్టం. ఆయన ఆరోగ్యం అంత బాగుండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కోసం అది మా ప్రజల స్వార్థం అండి. ఆయన బాగుండాలని అనుకోవటం మా స్వార్థం. ఆయనకే ఉంది, చక్కగా మనవడితో ఆడుకోవచ్చు, సుఖంగా బతకవచ్చు, ఏసీలో ఉండొచ్చు. కానీ రాష్ట్రం అని పని మాంత్రికుడిలాగా ఆయన కష్టపడే విధానాన్ని బట్టి ఆయనకి నిరంతరం శిరస్సు వంచి వందనాలు తెలియజేయాలి, శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేయాలని నేను ఎప్పుడు అనుకుంటా ఉంటా. సో ఎన్డీఏ కూటమికి సంబంధించిన బలం ఏ విధంగా ఉంది? ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి జనసేన, బీజేపీ ఓట్ షేరింగ్ చాలా కీలకం ఎన్నికల్లోని. దానికి సంబంధించి మీ నియోజకవర్గంలో ఎంతవరకు మీరు ఫోకస్ పెట్టారు? జనసేన ఓట్ షేరింగ్ 90% తెలుగుదేశంలో ఉందండి. అన్నిటికి మించి సైనికులు తెలుగుదేశం శ్రామికులతో కలిసి చాలా అద్భుతంగా ఐకమత్యంగా పనిచేస్తున్నారు. ఎవ్రీడే ప్రచారంలో నాతో ఉంటున్నారు. మనం ఎలా ఎలక్షన్ చేద్దామని వాళ్ళ టీములు సపరేట్ అయ్యి మళ్ళీ తిరుగుతున్నారు, సపరేట్గా ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అనే బలానికి వాళ్ళ ఫినిషింగ్ ఇస్తున్నారు. ఈసారి తప్పనిసరిగా జనసేన అనేది తెలుగుదేశం పార్టీకి ఈ ఎలక్షన్లో ఉపయోగపడుతున్నది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదని నేను తెలియజేస్తున్నాను. అంటే గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో బాపట్ల నియోజకవర్గం ఏ విధంగా నష్టం వాటిల్లింది? ఎటువంటి ఇబ్బందులు ప్రజలు పడ్డారనుకుంటున్నారు మీరు? బాపట్లో ఒక 5 రోడ్లు తప్పించి ఏదన్నా డెవలప్ అయినాయా అని నేను ఒకటే ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు కోన రఘుపతి ఎమ్మెల్యేగా ఉన్న అతన్ని ప్రశ్నిస్తున్నా. జగనన్న కాలనీలో మాయ, రోడ్డు లేదు, తాగటానికి నీళ్ళు లేవు, డ్రైనేజీ లేదు, అదొక మాయ. అవన్నీ రేపు మేము చేయాల్సిందే. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ పేదలకు ఇల్లు ఇచ్చింది మళ్ళీ సరిచేసి అవన్నీ మేము మౌలిక సదుపాయాలు పూర్తి చేసే బాధ్యత మేము తీసుకోబోతున్నాం. రియాల్టర్స్ నుంచి లంచాల రూపంలో కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కోన రఘుపతి అనే ఆ ఇల్లు అవినీతి అడ్డాగా మారిపోయింది. అది ప్రజలకి తెలుసు, రియల్ ఎస్టేట్ చేసిన వ్యాపారస్తులకి తెలుసు. వాళ్ళతో అదేమంటే తీసుకొచ్చి మేము ఎటువంటి లంచాలు ఇవ్వలేదు అని మళ్ళీ పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు. నాకు తెలుసు ఎవరు ఎంత ఎప్పుడు ఎంత ఇచ్చారో నా దగ్గర. అలాగే ఈ 5 రోడ్లు పక్కన పెడితే అసలు ఏం అభివృద్ధి జరిగింది? కనీసం దోమలు ఈరోజు ఎవరన్నా శత్రువులు మనుషులకు ఉన్నారంటే దోమలే. ఇప్పుడు బాపట్లో ఈగ లాంటి దోమలు సాయంత్రం 6 అయితే చాలు దంచేస్తూ ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే అన్నిటికి మించి మైనింగ్ మాఫియా ఇక్కడ బాగా ఎక్కువ నడుస్తున్నది. వైన్ మాఫియా సరే పక్కన పెట్టండి, అది జగన్మోహన్ రెడ్డి గారి మాయ, అదొక మాయ. మైనింగ్ మాఫియా, ఇసుక అనేది చాలా ఎక్కువగా ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇటు రైల్వే వాళ్ళకి ఇసుక 60 అడుగులు 70 అడుగులు తవ్వి ఇసుక అమ్మిన వైను చూస్తూ ఉంటే వాళ్ళు ఆ డబ్బులు అవసరం లేదంట, మట్టి ఉంటే చాలంట, అన్నం అవసరం లేదంట, ఇసుకుంటే చాలంట అన్నట్టున్నారు. అటువంటి వ్యక్తి మనం బాపట్లో ఎన్నుకున్నామని ప్రజలు ఈరోజు లెంపలేసుకుంటున్నారు. ఇక ఇలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే మైన్యూట్ పాయింట్లు 1 అవర్ చెప్పగలుగుతాను నేను. వైసీపీ ఎన్ని తప్పులు చేసింది ఎన్ని అనేది. పంట కాలంలో కనీసం పొడికి తీయలా, మురుగు కాలంలో పట్టించుకోవాలా, రైతు భరోసా కేంద్రాల్లో సూపర్లో డిఏపీలు బయటికి మా బ్లాక్ మార్కెట్లకు వెళ్ళి 100 రూపాయలు 150 రూపాయలు ఎక్కువ పెట్టి మళ్ళీ రైతులు అక్కడికి వెళ్ళి కొనుక్కునే పరిస్థితి. ఇక్కడేమో నో స్టాక్ అని బోర్డులు ఉంటాయి. ఇలాంటివి చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే అసలు ఎన్నెన్నో కార్యక్రమాలు శృతిమించినట్టుగా చేశారు. వాళ్ళ కార్యకర్తలు అడ్డగోలుగా ప్లాన్స్ లేకుండా ఇల్లు కట్టడాలు, ప్లాన్స్ లేకుండా హోటల్స్ కట్టడాలు, ఎక్కడ పడితే అక్కడ ఈ సూర్యలంకలో ఎక్కడ పడితే అక్కడ మందు తాగటం. అన్నిటికి మించి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది, గ్యాబ్రింగ్ యాక్ట్ అని మనం పోల్చుకున్నాం. కానీ ఎన్నికల టైం ప్రచారంలో ఉన్నాం కాబట్టి ఎప్పుడు ఎవరిని ఎలా పిండాలో అలా పిండుతాం. ఎవరిని వదిలిపెట్టే పనే లేదు. రాబోయే కాలంలో నీతిగా, లంచాలు లేకుండా, ధర్మంగా, రాగద్వేషాలు లేకుండా సమన్వయకత్వంతో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. రాబోయే 5 ఏళ్ళు ఒక పెద్ద పనోడిగా బాధ్యతలు తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నా. ఎమ్మెల్యే పదవి నాది కాదు, అది ప్రజలది. ఓటమి గెలుపు కూడా నాది కాదు, అది కూడా ప్రజలదే. ఇప్పుడు జరిగే ఎలక్షన్ ప్రజలకి, అవినీతి పరులకి, ధర్మానికి,
అధర్మానికి, నీతికి అవినీతికి యుద్ధం జరగబోతున్నది. ఒక అవినీతి పరుడికి నిజాయితీ పరుడికి యుద్ధం రేపు జరగబోయేది. నిజాయితీకి ఓట్లేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. ఇది పరిస్థితి. బాపట్ల నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రణాళికలు ఉన్నాయి. ఈ ప్రజలు, బాపట్ల నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలోని మద్దతు తెలుపుతున్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తేనే రాష్ట్రంతో పాటు బాపట్ల నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అని అంటున్నారు బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నరేంద్ర వర్మ.